హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మ్యాజిక్ స్టార్ మల్లేష్ని. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను జూరాల్లో ఉన్నాను. జూరాల్లో ఇప్పుడు వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో టోటల్గా మనకు 67 గేట్స్ ఉంటే ప్రజెంట్ అయితే మనకు 63 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. మనకైతే వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనకు జూరాల నుంచి అయితే శ్రీశైలంకి అయితే వాటర్ అయితే రిలీజ్ చేశారు. శ్రీశైలం నుంచి మనకు నాగార్జున సాగర్కి అయితే అక్కడ నుంచి పంపిస్తారు. ఒకసారి అయితే గేట్లను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి ఈ జూరాలను చూసి ఇక్కడ స్పెషల్ అయిన చేపల కూడా టేస్ట్ చేయడానికి చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తున్నారు. వెహికల్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇది 62 గేట్ నెంబర్ 62. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వరద అనేది ఏ విధంగా వస్తుందో. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. మనకైతే లేటెస్ట్గా అయితే 63 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఫ్రెండ్స్, ఇది గేటు. ఫ్రెండ్స్, ఇది టోటల్గా 63 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ప్రజెంట్ అయితే మనకి మొత్తం కిందికి అయితే విడుస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు శ్రీశైలంకి అయితే ఈ వరద నీరు అయితే మొత్తం చేరుతుంది. చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడ చూడడానికి వస్తున్నారు. ఆల్రెడీ అన్ని గేట్లు అయితే ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఇంకా వరదలో ఈ విధంగానే కొనసాగితే నెక్స్ట్ మిగతా గేట్లు కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది టోటల్గా. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది నది అయితే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా చూస్తున్నాయో ఇక్కడ. మనము గేట్ ఓపెన్ చేసినప్పుడు చూస్తుంటే చాలా మంచి అనుభూతికి లోనవుతాము. వాటర్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చాలామంది టూరిస్టులు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనకు ఫ్లో అయితే అక్కడ వచ్చేది మనకు కర్ణాటక నుంచి వస్తుంది. ఇక్కడ కర్ణాటకలో ఆల్మట్టి నిండినందుకు మనకు జూరాల్లో అయితే ఇన్ఫ్లో అయితే ఇక్కడికి వస్తుంది. దాదాపుగా 4 lakhs క్యూసెక్ల నీటిని అయితే మనకు దిగువకి అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి మనకు శ్రీశైలం అయితే వెళ్తుంది. శ్రీశైలంలో ఆల్రెడీ 3 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వరద నీటి మాత్రం చాలా బీభత్సంగా వస్తుంది ప్రజెంట్ అయితే మనకు జూరాలకి. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నాయి కదా 60, 59, 61, 62, 63 విధంగా గేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనము నెక్స్ట్ 60 గేట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇది 60 గేటు. ఇక్కడ మనకు చూస్తానంటే ఫ్లో అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడైతే మనకు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు శ్రీశైలం అయితే ఎడుతుంది వాటర్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ కింది నుంచి అయితే మనకు గేట్ కనిపిస్తుంది కదా. ఈ గేట్ నుంచి అయితే మనకు తీసుకుంటారు. గేట్ అయితే మొత్తం మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయి విజువల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వరద మొత్తము ఇక్కడ నుంచి అయితే మనకు ఫ్లోగా వెళ్ళి శ్రీశైలంకి అయితే వెళ్తుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి అయితే రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ 63 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. మనకు శ్రీశైలంలో అయితే ఓపెన్గా ఇప్పుడు ఈరోజే మనకు 3 గేట్స్ ఓపెన్ చేసినట్లు అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు ప్రజెంట్ సన్సెట్ కావడంతో చాలా అద్భుతంగా అనిపిస్తుంది వ్యూస్ వెళ్తాయి. ఫ్రెండ్స్, హాలిడే కావడంతో చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికైతే వస్తున్నారు. మొత్తం అయితే జామ్ అయితే అయింది. అక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అయితే మనకు ముందర కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికైతే వచ్చి సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకొని అయితే వెళ్తున్నారు. మొత్తం ట్రాఫిక్ అయితే మనకు ఫుల్ జామ్ అయిపోయింది ఇక్కడ. చాలామంది టూరిస్టులు తమ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి సెల్ఫీలు ఫోటోలు తీసుకొని
ఇక్కడ జూరాలలో ఎంతో స్పెషల్ అయిన చేపల కూరను టేస్ట్ చేసి జూరాల ప్రాజెక్ట్ని విజిట్ చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది మనకైతే రోడ్ పైన కనిపిస్తున్నారు. ఇక్కడైతే చేపలు అయితే మనకైతే అమ్ముతారు. అక్కడ నా దగ్గరికి వెళ్తుంటే చాలా తీసుకొని వస్తున్నారు కదా, అక్కడైతే మనకైతే చేపలు అయితే అమ్ముతారు. అక్కడైతే మనకు కట్ చేసిస్తారు. ఒక ఫ్రెండ్స్, ఈ జూరాలోకి వచ్చిన ప్రతి ఒక్కరు టూరిస్టులు ఇక్కడ చేపల కూరని అయితే టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళరు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం గుడారాలు అయితే వేసుకొని ఉన్నాయి కదా, ఇటువైపు మనకు చేపలు అయితే అమ్ముతారు. అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు చూడండి కవర్లో. ఇట్లా చేపలు తీసుకొని వచ్చి ఇటువైపు ఉన్న గుడారాల దగ్గర ఇస్తే మనకు చేపలను అయితే కర్రీ లేదా ఫ్రై అయితే చేసి ఇస్తారు. దానికైతే 70 రూపీస్ అయితే కేజీకి అయితే ఛార్జ్ చేస్తారు. చాలా రష్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. చాలామంది టూరిస్టులు అయితే అక్కడ చేపల కూరని అయితే టేస్ట్ చేయడానికి అయితే వెళ్ళారు. ఫ్రెండ్స్, ఈ జూరాలలో వాటర్ని చూసుకుంటా ఇక్కడ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను జూరాల డ్యామ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ని చూసుకుంటా మంచిగా మనకు నచ్చిన ఐస్ క్రీమ్ తింటుంటే అబ్బా, ఆ ఎంజాయ్ మామూలుగా ఉండదు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ డ్యామ్ని విజిట్ చేయడానికి వచ్చి డ్యామ్లో ఉన్న వాటర్ను చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ మంచి ఫుడ్ తింటూ, ఇక్కడ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ జూరాలలో చేపల కూర చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది జూరాలో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చేపల కూరని అయితే టేస్ట్ చేయకుండా అయితే వెళ్ళరు. మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా జూరాలకు వస్తే మాత్రం కంపల్సరీగా చేపల కూరని టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.